వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో విఫలమైందని జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దగాపాలన చేస్తోందని మండిపడ్డారు. దాంట్లో మీరందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మెంబర్షిప్ సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ భద్రేశ్వర్ గారు, అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దాదాపుగా నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో అందరూ కూడా రాబో ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో ప్రారంభమైనటువంటి బైక్ యాత్ర అన్ని మండలాల గుండా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఇవాళ నియోజకవర్గ కేంద్రం తాండూరు పురవీధులలో దాదాపుగా 800 బైక్ల చేత భారీ బైక్ ర్యాలీ చేపట్టి ఈరోజు ఇక్కడ భద్రేశ్వర్ చౌక్ లో మనం ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి 6 గ్యారంటీల గారడీ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మొన్న ఎన్నికలలో అనేక రకాలైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కల్లబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు బాగు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదనే విషయం ఈరోజు ప్రజలందరికీ కూడా సుస్పష్టం.